చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మరోసారి బయటపడింది. భారత్ తమ పౌరులపై దాడి చేసిందని పాక్ ప్రకటించిన వాదనలకు వ్యతిరేకంగా పాకిస్తాన్లోని ప్రధాన ఉగ్రవాద సంస్థల కమాండర్లు స్వయంగా కీలక విషయాలు అంగీకరించారు. ఈ విషయాలను ధృవీకరించే పలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. లష్కర్-ఏ-తోయిబా టాప్ కమాండర్ ఖాసిం పంజాబ్ ప్రావిన్స్ లోని మురిద్కే మర్కజ్ తయిబా ప్రధాన కార్యాలయం ఆపరేషన్ సింధూర్ లో ధ్వంసమైందని స్పష్టంగా ఒప్పుకున్నాడు. శిథిలాల మధ్య నిలబడి చేసిన వీడియోలో ఖాసిం ఇది భారత్ దాడిలో ధ్వంసమైన మర్కజ్ తయిబా, దేవుడి దయతో దీన్ని మునుపటి కంటే భారీగా పునర్నిర్మిస్తామని చెప్పాడు. ఈ భవనంలో గతంలో వందలాది ముజాహిద్దీన్లు ఉగ్రవాదులు శిక్షణ పొందారని ఆయన అంగీకరించాడు. ఉగ్ర శిక్షణకు పిలుపునిచ్చిన ఖాసిం మరో వీడియోలో ఖాసిం పాకిస్తాన్ యువతను దౌరా-ఏ-సుఫా అనే ఉగ్ర శిక్షణ కార్యక్రమంలో చేరమని పిలుపునిచ్చాడు. ఇందులో మతపరమైన బోధనలతో పాటు జిహాదీ సిద్ధాంతం, శారీరక పోరాట శిక్షణ ఇస్తారని వెల్లడించారు. 2000లో స్థాపించబడిన ఈ మురిద్కే శిబిరం ఎల్ఈటీకి ముఖ్య శిక్షణ కేంద్రంగా పనిచేస్తుంది. లష్కరీ డిప్యూటీ చీఫ్ అంగీకారం. లష్కర్-ఏ-తయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి మరో వీడియోలో పాక్ ప్రభుత్వం, సైన్యం తమకు ధ్వంసమైన శిబిరాలను పునర్నిర్మించడానికే నిధులు అందజేశాయని స్పష్టంగా తెలిపాడు. భారత్ ఆపరేషన్ సింధూర్ లో ధ్వంసం చేసిన 9 ఉగ్ర శిబిరాల్లో మురిద్కే క్యాంప్ కూడా ఒకటేనని అతను అంగీకరించాడు. జైషే మొహమ్మద్ జేఈఎం కమాండర్ ఇలియాస్ కశ్మీరీ కూడా మరో ప్రసంగంలో కీలక విషయాలు వెల్లడించాడు. బహావల్పూర్ లోని మార్కజ్ సుహానల్లా ప్రధాన కార్యాలయం ఆపరేషన్ సింధూర్ లో ధ్వంసమైందని, ఈ దాడిలో జేఈఎం చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు మరణించారని ఆయన అంగీకరించారు. ఈ శిబిరం 2019లో జరిగిన పుల్వామా దాడితో సహా అనేక ఉగ్ర కుట్రలకు లింక్ అయిందని అంతర్జాతీయ నిఘా వర్గాలు ఇప్పటికే గుర్తించాయి. ఆపరేషన్ సింధూర్ పహల్గాన్ లో 2025 ఏప్రిల్ 22న ఉగ్రవాదులు 26 మంది అమాయకులను హత్య చేయడంపై ప్రతీకారంగా భారత్ మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో పాక్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర శిబిరాలను టార్గెట్ చేశారు. వీటిలో మురిద్కే, బహావల్పూర్ ప్రధాన శిబిరాలు ఉన్నాయి.